హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే కరివేపాకు కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చూడండి, నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు కారం ఇదైతే బాగుంటుందండి. టేస్టీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ మనకు కావాల్సినవి ఏంటో చూసేద్దాం. ఎండుమిర్చి అయితే వేయించుకున్న ఆయిల్లో వేయించుకొని ఒక ప్లేట్లోనైతే పెట్టుకున్న. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కరివేపాకు కడిగి ఆరబెట్టుకోవాలండి. ఫస్ట్ ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగానైతే వేయించుకోవాలి. బాగా పచ్చి ఉండకూడదు, బాగా మాడిపోకూడదు. ఆ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ మనకు కావాల్సిన జీలకర్ర, ఎల్లిగడ్డ కూడా కావాలి. ఇక్కడ మిక్సీ అయితే నేనైతే గిన్నె పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ వేయించుకున్న ఎండుమిర్చిని అయితే ఇందులో వేసుకోవాలి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి కరివేపాకు. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో కర్రీస్ లేనప్పుడు కూడా కొంచెం నెయ్యి వేసుకొని తినచ్చండి, బాగుంటుంది. ఇక్కడ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకోవాలి, బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి రెమ్మలు 2 వెల్లుల్లి రెమ్మలు అయితే నేను కట్ చేసి ఇలా చేసుకోవాలి, పొట్టు తీసి. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఇక్కడనే యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే ముందే వేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఈ విధంగానైతే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి కొంచెం మెత్తగానే ఉంటుందండి. ఆరిన కొద్దీ మనకు పొడి పొడి అవుతుందన్నమాట. ఇగో ఈ విధంగానైతే గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, స్పైసీగా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, కారం ఇడ్లీలోకి అయినా బాగుంటుంది, టిఫిన్స్కి ఏదైనా బాగానే ఉంటుందండి. మీరం అనేది మన తెలంగాణ స్టైల్లో అయితే మీరం అంటామండి. ఇక్కడైతే కారం అలా టైప్స్ ఆఫ్ పేర్లు అయితే ఉన్నాయండి. నేను ఇక్కడ సాల్ట్ అనేది చివరికి యాడ్ చేశాను. మీరైతే ముందే యాడ్ చేసుకోండి. ముందు యాడ్ చేయడం వల్ల మనకైతే మెత్తగా గ్రైండ్ అయిపోతాయండి. చూడండి, ఇక్కడ ఈ విధంగానైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇలా చూడండి ఎలా అయిపోయిందో. ఇలా కారం బాగుంటుంది కదా. చూడండి, ఇక్కడైతే పొడి పొడి అయిపోయింది కారం అనేది, బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫీవర్ వచ్చినప్పుడు కూడా, మన కర్రీ సేమ్ తిననప్పుడు కూడా ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కారం అయితే తినండి, బాగుంటుంది. తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకోవచ్చండి. ఇడ్లీలోకైనా ఆరోగ్యానికి ఆరోగ్యం, బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చండి, ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదు. ఎందుకంటే మనం వాటర్ అనేది వేయట్లేదు కదా. చూడండి, నేనైతే ఒక డబ్బాలో వేసుకొని అయితే పెట్టుకున్నాను అన్నమాట. ఈ విధంగానైతే ఉంచుకోండి, బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.